ప్రజలందరికీ ఇంధన పొదుపు వారోత్సవాల సందర్భంగా విజ్ఞప్తి. మనం అనేక రకాలుగా వినియోగించేటువంటి ఇంధన వనరులను పొదుపుగా వినియోగించుకోవాలి. వాటిని అదుపులో ఉంచుకోవాల్సినటువంటి అవసరం మనందరి బాధ్యతగా ఉందని మా భావన. పర్యావరణ పరిరక్షణ సంస్థ విజ్ఞప్తి. ముఖ్యంగా విద్యుత్తు వినియోగంలో మనందరం కూడా పొదుపుని పాటించాలి. విద్యుత్తు ఉత్పత్తి కంటే పొదుపు చేయడం ద్వారా మనందరం కూడా విద్యుత్తుని ఉత్పత్తి చేసినట్టే అని భావించాలి. కాబట్టి ఈ రోజుల్లో మనం విద్యుత్ వినియోగం విచ్చలవిడిగా మనందరికీ నిత్యావసరం అయిపోతున్న నేపథ్యంలో విద్యుత్ వినియోగాన్ని క్రమశిక్షణతో వాడుకోవాలి, క్రమబద్ధీకరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా అధికారులు కూడా ఆయా పరిపాలనా రంగంలో కార్యాలయాల్లో రాత్రింబవళ్ళు విద్యుత్ బల్బులు, ట్యూబ్లైట్లు వెలుగుతూనే ఉంటాయి, ఫ్యాన్లు తిరుగుతూనే ఉంటాయి. దీన్ని ముఖ్యంగా వారిగా క్రమబద్ధీకరించుకొని ప్రజలకు కూడా తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పిఎం సూర్యఘర్ పేరిట సోలారు వినియోగాన్ని అత్యంత సులభతరం చేస్తూ ఉన్నారు. బ్యాంకులు కూడా రుణాలు ఇస్తూ ఉన్నాయి. గ్రామీణ స్థాయిలో గృహాలకి మరియు పరిశ్రమలకి, అలాగే వ్యవసాయ పరంగా కూడా ఈరోజు సోలార్ వినియోగంపై కేంద్ర ప్రభుత్వం కొన్ని కోట్ల రూపాయలు సబ్సిడీని ఇస్తూ దాన్ని ప్రోత్సహిస్తున్నటువంటి పరిస్థితిని మనందరం చూస్తూ ఉన్నాం. ఈరోజు దేశం మొత్తం కూడా సోలార్ని అనుసరిస్తూ విద్యుత్తుని వినియోగంలో క్రమశిక్షణ పాటించాల్సినటువంటి బాధ్యత ప్రజలపై ఉంది. అలాగే ప్రభుత్వం ఇస్తున్న అనేక సదుపాయాలని సోలార్ ద్వారా వినియోగించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి విద్యుత్తుని మనం వినియోగంలో అదుపు చేసుకోవాలి, పొదుపు చేసుకోవాలి. అంతేకాకుండా సోలార్ వినియోగం ద్వారా కూడా ఈ యొక్క ఉత్పత్తి భారాన్ని తగ్గించుకోవచ్చు. అలాగే ప్రజలపై పడేటువంటి ఆ యొక్క విద్యుత్ ట్యాక్స్లు తగ్గించుకునేటువంటి వసతి కూడా ఉన్నది. సోలార్ వినియోగంలో ప్రతి గృహ యజమాని కనుక సోలార్ని ఫాలో అయితే, సోలార్ వినియోగంలోకి వెళితే అత్యంతంగా అతను ఆదా పొందుతాడు. భవిష్యత్తులో అతను విద్యుత్తును కూడా ప్రభుత్వానికి అమ్మేటువంటి పరిస్థితులను ఈరోజు మనం చూస్తాం. కాబట్టి ప్రజలందరూ కూడా విద్యుత్తుని అదుపు చేయండి, పొదుపు చేయండి. అలాగే ఈ యొక్క సోలార్ వినియోగం వైపు ముందుకు వెళ్ళాలని, సోలార్ వినియోగం ద్వారా ఈ యొక్క మన జీవన పరిస్థితులు మెరుగుపడతాయి. అలాగే మనకున్నటువంటి ప్రకృతి వనరుల పరిస్థితులు కూడా మనకి ఉంటాయి. ఈ యొక్క మనం కరెంటు బిల్లులు కట్టలేని పరిస్థితి నుంచి కూడా మనం బయటపడవచ్చు అనేది మీరందరూ గుర్తించాలని. తద్వారా పర్యావరణ పరిరక్షణ జరుగుతుంది. ఈ పర్యావరణ పరిరక్షణలో మనందరం కూడా భాగస్వాములు అయ్యేదానికి కూడా సోలార్ వినియోగం వైపు ప్రజలందరూ ముందుకు వెళ్ళాలని విద్యుత్ ఇంధన పొదుపు వారోత్సవాల సందర్భంగా మా పర్యావరణ పరిరక్షణ సంస్థ మీకు విజ్ఞప్తి చేస్తాం.